వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 118వ భాగం 13/2/26 అరణ్యకాండలో 65వ సర్గలో ఉన్న తస్యమానం తదా రామం సీతాపూర్హరణదర్కర్షితం లోకానామభవేయుక్తం సాంవర్తకమివానలం వీక్షమాణం ధనుఃసజ్జం నిశ్వసంతం పునః పునః దగ్ధు కామం జగత్సర్వం యుగాంతే చ యథాహరం అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామం స లక్ష్మణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. లోకాభిరాముడు శ్రీరాముడు ఈ విధంగా సీతాపహరణం చేత కృషించి దుఃఖంతో తప్పించిపోతాడు. ప్రళయాగ్నిలాగా లోకాన్ని కాల్చెయ్యాలనే భావంతో నారి బిగించి ధనుస్సు వైపు చూస్తూ మాటి మాటికి నిట్టూరుస్తాడు. యుగాంతంలో జగత్తంతా కాల్చివేయటానికై ఉద్యమించిన రుద్రుడిలాగా కనపడు. లక్ష్మణుడు పూర్వం ఎప్పుడూ రాముణ్ణి ఆ విధంగా చూసి ఉండల. అలాంటి కోపావిష్టుడైన రాముణ్ణి చూడగా భయం చేత లక్ష్మణుడి ముఖం ఎండిపోయి, అలాంటి స్థితిలో అతడు అంజలి ఘటించి రాముడితో ఇలా అన్నాడు: పురా భూత్వా మృదుర్ధాంతః సర్వభూతహితేరతః న క్రోధవశమాపన్నః ప్రకృతిం హాతుమర్హసి. ఇంతవరకు మృదు స్వభావంగా ఇంద్రియ నిగ్రహవంతుడై సకల ప్రాణుల హితాల్లో ఆసక్తి కలవాడై ఉన్నావు. అలాంటి నువ్వు క్రోధానికి వసుడవై నీ స్వభావాన్ని వదిలిపెట్టావేంట్రా బాబాయ్ అన్నాడు. చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమా ఏతత్తు నియతం సర్వం త్వయి చానుత్తమం యశః. చంద్రుడితో శోభా, సూర్యుడిలో కాంతి, వాయువులో ఉండే సద ఆగమనం, భూమికి ఉండే ఓర్పు ఏ విధంగా నిశ్చితంగా మారకుండా ఉంటాయో నీలో కూడా ఉత్తమమైన కీర్తి స్థిరంగా ఉంది. ఏకస్య నానాపరాధేన లోకాన్ హంతు నిహార్హసి నతు జానామి కస్యాయం భగ్నః సాంగ్రామికో రథ కేన వా కస్య వా హేతు సాయుధ సపరిచ్ఛతః. ఎవడో ఒకడు అపరాధం చేసినందు నువ్వు ఈ లోకాలన్నిటినీ సంహరించటం యుక్తం కాదు. ఈ యుద్ధ రథం ఎవరిదో, దీన్ని ఆయుధాలను పరివారాన్ని ఎవరు ఏ కారణం చేత ధ్వంసం చేశారో తెలియటం లేదు. ఖురనేమి క్షతఛాయం సిక్తో రుధిర బిందుభి దేశో నివృత్త సంగ్రామ సుఘోర పార్థివాత్మజ. రామా, భయంకరంగా ఉన్న ఈ ప్రదేశం గుర్రాల డెక్కల చేత రథచక్రాల చేత నలిగి రక్త బిందువుల చేత తడిసివ. ఇక్కడ యుద్ధం జరిగి ఉండాలి. ఏ కశ్యతు విమర్దోయం న ద్వయోర్వదతాంబరం నహి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పరం. మాటలలో నేర్పరివైన రామా, ఇది ఒక్కటే చేసిన యుద్ధం, ఇద్దరిది చేసింది కాదు. ఇక్కడ పెద్ద సైన్యం వచ్చిన జాడలు కూడా ఏం కనపడ. నైకశ్యతు కృతే లోకాన్ వినాశయతుమర్హసి యుక్తదండాహి మృదుభః ప్రశాంతా వసుధాధిపా. నీవు ఒక్కడి కోసం అన్ని లోకాలు నశించజేయటం యుక్తమా? ఎంచేదంటే ప్రభువు తగిన దండాన్ని వెదుతూ దయగలవాళ్ళై ప్రశాంత చిత్తులై ఉండాలి కదా. సదాత్వం సర్వభూతానాం శరణ్య పరమాగతి కోలు ధార ప్రణాశంతే
సాధు మన్యేత రాఘవ. నువ్వు ఎప్పుడు సకల ప్రాణులకు రక్షకుడు, నువ్వే వాళ్లకు ఉత్తమమైన గతి. నీ భార్య నశించటం మంచిదే అని ఎవడనుకుంటాడయ్యా? సరిత సాగరా శైలా దేవగంధర్వదానవా నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేవ సాధన. కనుక యజ్ఞ దీక్ష గ్రహించిన వాడికి సత్పురుషులు ఎలా అపకారం తలపెట్టరు, అలాగే నీకు నదులు కాని సముద్రాలు కాని శైలాలు కాని దేవతలు గంధర్వులు దానవులు కానీ అపకారం తలపెట్టగలరా? ఏన రాజన్ హృదా సీతా తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభిః. రాజా, నీవు ధనస్సు ధరించి నా సహాయంతో మహర్షుల సహాయంతో ఎవడు సీతను హరించాడు వాడి కోసం వెదుకు. సముద్రంచ విదేశ్యామ సర్వపర్వతాంశ వనాని చ గుహాశ్చ వివిధా ఘోర నది పద్మవనాని చ. సముద్రంలో, పర్వతాల్లో, వనాల్లో భయంకరాలైన అనేక విధాలైన గుహలలో, నదులలో, పద్మవనాల్లో వెదకుదాం. దేవగంధర్వలోకాంచ విశేష్యామః సమాహిత యావన్నాధిగమిష్యాన్ తవ భార్యాపహారిణం. నీ భార్యను అపహరించిన వాడు ఎంతవరకు దొరకడు అంతవరకు దేవత లోకంలో, గంధర్వలోకంలో సావధానమై చిత్తంతో వెదుకుదాం. నేత్స్నామ్య ప్రదాస్యంతి పత్నీం త్రిధరేశ్వరాః కోశలేంద్రః తతః పశ్చాత్ ప్రాప్త కాలం కరిష్యసి. కోసలాధీశుడవైన రామా, దేవతలు సామోపాయం చేత నీ భార్యను తిరిగి ఇవ్వకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అది చెయ్యచ్చు. శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్స్యసి చేన్నరేంద్ర తతః సముత్పాదయ హేమ పుంఖై మహేంద్ర వజ్ర ప్రతిమైః శరౌఘై. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకయే ఆది కావ్యే అరణ్యకాండే పంచషష్టితమః సర్గః. కనుక రామాని సదాచారం చేత, సామోపాయం చేత, వినయం చేత, నీతి మార్గం చేత నీకు సీత లభించకపోతే ఆ తర్వాత బంగారు పొన్నులు గల ఇంద్రుని ఆయుధంతో సమానమైన బాణాల సముదాయాలు ఉపయోగించి సంహరించచ్చు కాదంటదా. ఇది 65వ సర్గ. 66 షష్ఠితమ సర్గ. 66వ సర్గ. తం తథా శోక సంతప్తం విలపస్తామ నాధవత్ మోహేన మహతాం విస్తం పరిజ్యూనమచేతనం. తతః సౌమిత్రే స్వాస్య ముహూర్తాదివలక్ష్మణః రామం సంబోధయామాస చరణో చ అభిపీడయన్. రాముడు శోకం చేత తాపం చెందిన వాడిలాగా, అనాథుడిలాగా విలపిస్తూ అధికమైన మోహం చేసి క్షీణించి మనస్థైర్యం లేకుండా సుమిత్రా కుమారుడైన లక్ష్మణుడు అలాంటి రాముడి క్షణకాలం పాటు ఓదార్చి పాదాలు స్పృశించి నమస్కరిస్తూ ఇలా మహతా తపసా రామ మహతా చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసి లబ్ధో అమృతమివామరైః. రామ, దశరథ మహారాజు గొప్ప తపస్సు చేసి, గొప్ప కర్మ చేసి దేవతలు అమృతాన్ని పొందినట్లు నిన్ను పొందారు. తవ చైవ గుణైర్బద్ధ తద్వియోగాన్మహీపతి రాజా దేవత్వమాపన్ను భరతస్య యథాసుదం. నీ గుణాల చేత ఆకర్షింపబడి నీ యందు అధిక ప్రేమ గల
దశరథ మహారాజు భరతుడు మనకు తెలిపినట్టు నీ వియోగం వల్ల స్వర్గస్థుడయ్యాడు కదా. ఎది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రాకృతశ్చాల అల్పసత్వశ్చ ఇతరః కః సహిష్యతి. రామ, ఈ విధంగా సంప్రాప్తించిన కష్టాన్ని నువ్వే సహించకపోతే అల్పశక్తి గల సామాన్యుడైన ఇతరుడు ఎవడు సహిస్తాడయ్యా. దుఃఖితో హి భవాన్ లోకాం తేజసాయది దక్ష్యతే ఆత్మ ప్రజానర వ్యాఘ్ర క్వను యాస్యంతి నిర్వృతి. నహుషుడి కుమారుడైన యయాతి దేవేంద్రుడితో సాలూక్యాన్ని పొంది, అయినా అతడికి దుఃఖం తప్పలా. లోక స్వభావం అంతేనాయనా. స్వర్గంలోకి వెళ్ళిన యయాతి దేవేంద్రుడితో తాను చేసిన యజ్ఞాది పుణ్యకర్మాలు గురించి గొప్పగా చెప్పుకుంటే అప్పుడు దేవేంద్రుడు ఆత్మస్తుతి చేసుకున్న పాపాత్ముడివిరా నువ్వు, స్వర్గంలో ఉండటానికి పనికి రావు అని చెప్పి స్వర్గం నుంచి కిందకి తోసేశాడని ఒక కథ ఉందట. మనకు పుల్లెల వారు చెప్తారు. మహర్షిన్యోహిస్తస్తు పురోహిత అహ్నాపుత్రశతం అజజ్ఞే తథైవాస్య పునర్హరతం. మన తండ్రి గారి పురోహితుడైన వశిష్ఠ మహర్షికి ఒకే రోజులో 100 మంది పుత్రుడు పుట్టారు. వాళ్ళంతా ఒకే రోజులో విశ్వామిత్రుడి చేత మరణం పొందారు. యా చేయం జగతాం మాతా దేవీ లోక నమస్కృత అస్యాచ శరణం భూమే దృశ్యతే సత్య సంస్రవ. సత్యమైన ప్రతిజ్ఞ గల రామ, జగత్తులకు తల్లి, లోకానికి నమస్కరింపబడేది అయిన భూదేవికి కూడా అప్పుడప్పుడు చలనం కలుగుతూ ఉంది. ఈ భూమి కుంగుతూ ఉండి మాట. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్రం సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణ అభ్యుపేతౌ మహాబలౌ. ధర్మప్రభు స్వరూపుడు, లోకాలకు నేత్రాలైన జగత్తుకంతటికి ఆధారభూత్ మహాబలశాలు అయిన సూర్య చంద్రుడు కూడా అప్పుడప్పుడు గ్రహణాన్ని పొందుతారు. సుమహాంచ విభూతాని దేవాశ్చ పురుష ఋషభ న దైవస్య ప్రముచ్యంతి సర్వభూతాని దేహినః. పురుషశ్రేష్ఠ, చాలా గొప్ప భూతాలైన పృథివ్యాది భూతాలు, దేవతలైన ఏ ప్రాణులు, ఏ దేహధారులు కూడా దైవశక్తి నుండి విడిపించుకోలేరు, తప్పించుకోలేరు. ఈ శ్లోకం పాఠ్య పుస్తకంలో ప్రాచ్య పాఠంలో లేదు. భూతాని అనేది 2 సార్లు దేహిన అనే శబ్దం ప్రయోగించని అన్వయం సరిగ్గా లేదు. సర్వభూతాది దేహిన అనే పాఠం కూడా సంతృప్తికరంగా లేదట పుల్లెల వారి. శక్రాధిశ్వసి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నరశార్దూల నత్వం శోచితుమర్హ. నరశ్రేష్ఠ, ఇంద్రుడు మొదలైన దేవతలతో కూడా నీతి దుర్నీతి ఉన్నట్టు వింటున్నాం కదా, అంచేత నువ్వు దుఃఖించదు. నష్టాయామపి వైదేహ్యం గృహతాయామపి తానఘ శోచితం అర్హతే వీర యథాంజ ప్రాకృతస్తథా. ఏ దోషాలు లేని వీరుడ, సీత నశించిన ఆమెను ఎవరైనా అపహరించినా కూడా నువ్వు సామాన్యుడై ఇతర మానవుడిలాగా దుఃఖించకూడదు. తద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శిన సుమహత్స్వ వికృచ్ఛ్రేషు రామా నిర్వండ దర్శన. రామా ఎప్పుడూ సత్యాన్నే చూసేవా, పొరపాటు లేని ఆలోచన కలవ. అయిన నీ వంటి వాళ్ళు ఎన్ని పెద్ద కష్టాలు వచ్చినా దుఃఖించరు కదా. తత్వతో హి నరశ్రేష్ఠ బుద్ధ్వా సమనుచింతయ బుద్ధ్యాయుక్త మహాప్రాజ్ఞ విజానంతి శుభాశుభే. నరశ్రేష్ఠ రామ,
యథార్థ స్థితిని గురించి నీ బుద్ధితో ఆలోచించవయ్యా. ఓ మహాబుద్ధిశాలి, బుద్ధితో ఆలోచించేవాడు మంచి చెడ్డలు చక్కగా తెలుసుకోగలడు. అదృష్ట గుణదోషాణం అధ్రువాణం తు కర్మణం నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం ప్రవర్తతే. కర్మల గుణదోషాలు మనం చూడలేం. అనగా అవి సుఖాన్నిస్తాయో దుఃఖాన్నిస్తాయో మనకి తెలియదు. అవి అస్థిరాలు. ఎందుకంటే ఏ కర్మ అయినా అది పూర్తయిపోగానే నశిస్తుంది కదా. అలాంటి కర్మలను పూర్వజన్మలో చెయ్యకపోయి ఉంటే వాటి ఫలం ఇప్పుడు రాదు. ఇప్పుడు లభిస్తున్న ఫలం అంటే పూర్వజన్మలో మనం చేసుకొని ఉండాలి. కర్మ ఫలానుభవం తప్పక విచారించి తప్పదు కనుక ఏది విచారించి మనం బాధపడకూడదు. ఇది గోవిందరాజులు చెప్పిన భావం. ఆయన అధ్రువాణంకు బదులు అధృతానాం అనే పాఠం గురించి అనిశ్చితాలు అని అర్థం చెప్పారు. చూడబడని గుణదోషాలు గల అస్థిరమైన అధ్రువాణ అని కర్మల నిష్పత్తి మానవుడు చేసిన కానీ జరగదు. వాటి వలన ఇష్టఫలం ప్రవర్తతేకు బదులు చ ప్రవర్తతే అనే పాఠం ఉండటం అనిష్ట ఫలం కూడా కలుగును అని బాలగంగాధర్ తిలక్ వ్యాఖ్య. కనుక ఈ రెండు కూడా సమ. కానీ అదృష్ట గుణదోషాన్ అని ఇచ్చారి పూర్వార్థం 15వ శ్లోకంలో బుద్ధ్యాయుక్త ఇలాది ఉత్తరాల్లో ఉత్పయించిన బాగుడు. ఇప్పుడు మహాప్రాజ్ఞ గొప్ప బుద్ధి కలవారు బుద్ధ్యాయుక్త బుద్ధితో కూడినవాడు అంటే వివేకవంతులే. అదృష్ట గుణదోష చూడబడని గుణదోషాలు గల అధ్రువాణ అస్థిరాలైన కర్మాణం కర్మలే శుభాశుభే మంచి చెడ్డల విజానంతి తెలుసుకుంటున్నారు అని అర్థం. తెలియలేకుండానే అంటే పురుష ప్రయత్నం లేకుండానే కర్మల ఇష్టఫలాలు అనుభవించరు అని 18వ శ్లోకం ఉత్తరార్థానికి అర్థం. అంచేత నువ్వు ప్రయత్నం చేసి సీతను సంపాదించే ప్రయత్నం చెయ్యాలి కానీ ఏడుస్తూ కూర్చుంటే నీ సేపు దొరకదయ్యా అని. ప్రాచ్యపాఠం ఇంకో రకంగా అదృష్ట గుణదోషాణం కర్మస్వభిరాత్మవాన్ నాంతరేణ క్రియాం వీర ఫలమిష్టం ప్రవర్తనే. వీరుడ గుణదోషాలు తెలియనివాడు కర్మలలో ఆసక్తి కలవాడు అయిన జనులకు ప్రయత్నం చెయ్యకుండా కర్మఫలం ఇష్టమైన ఫలం లభించదు. త్వమేవ హి పురారామా మామేవం బహుశోన్వశ అనుశిష్యాద్దికోను త్వామపి సాక్షాత్ బృహస్పతి. పూర్వం నువ్వే అనేక సార్లు నాకు బోధించావు. సాక్షాత్తు బృహస్పతి అయినా ఎవడు నీకు బోధించగలడయ్యా. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దైవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. గొప్ప బుద్ధి కలవాడా, నీ బుద్ధిని దేవతలు కూడా తెలుసుకోలేరురా బాబు. నేను కేవలం శోకం చేత అణగి ఉన్న నీ జ్ఞానాన్ని ఊరికే మేల్కొలుపుతున్నా. అది నివురు కప్పిన నిప్పులాగా. దివ్యంచ మానుషంచ త్వమాశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావేక్ష యతస్వ ద్విషతాం వధే. రామా, నువ్వు దేవతలలో ఉండే దివ్యమైన మానవులలో ఉండే పరాక్రమం రెండూ నీలో ఉన్నాయి. అలాంటి పరాక్రమాన్ని గుర్తుంచుకొని శత్రువులు సంహరించే ప్రయత్నం చెయ్యాలి కానీ ఏడుస్తూ కూర్చుంటావేమిటయ్యా. దివ్యంచ మానుషం శాస్త్రమాత్మవశ్చ పరాక్రమం అనే ప్రాచ్యపాఠం బాగుంది. నీ వద్ద దేవతలకు మాత్రమే తెలిసిన అస్త్రాలు, మానవులకు తెలిసే అస్త్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు విధాల అస్త్రాలు
నీ సహజ పరాక్రమాన్ని చూసుక శత్రు సంహారం కోసం ప్రయత్నం చెయ్యమని భావం అది. కిం తేన సర్వనాశేన కృతేన పురుష ఋషభ తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తుమర్హి. రామాయిత్యార్షే రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమస్తర్గః. కనుక సర్వనాశనం చెయ్యటం వల్ల ఏం ప్రయోజనం లేదన్నా. పాపాత్ములైన శత్రుడెవడో తెలుసుకొని వాళ్ళని నశింపచెయ్యాలి, అంతేగాని పిచుక మీద బ్రహ్మాస్త్రం లాగా వేయం. ఇది 66వ సర్గ సమాప్తం. 67 సప్తషష్ఠితమ సర్గ. పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషిణం సారగ్రాహీ మహాసారం ప్రతి జగ్రాహ రాఘవ. రాముడి మాటలలోని సారాన్ని గ్రహించే స్వభావం కలవాడు. అంచేత అతడు పెద్దవాడే అయిన లక్ష్మణుడు చెప్పినటువంటి మంచి పాఠం, సారంగల ఉత్తమమైన వాక్యాలు బాగున్నాయరా తమ్ముడు, నాకు తట్టనివి చాలా చెప్పేవరా, సంతోషంరా అని అంగీకరి. సంనిగృహ్య మహాబాహు ప్రవృత్తం కోపమాత్మన అవష్టభ్యతనుచిత్రం రామో లక్ష్మణమబ్రవీత్. గొప్ప బాహువులు గల రాముడు తనకు కలిగిన కోపాన్ని నిగ్రహించుకొని చిత్ర విచిత్రాలు గల ధనుస్సులను ఆనుకొని నిలచి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. కిం కరిష్యావహే వత్స క్వ నాగచ్చావ లక్ష్మణ కేనోపాయేన గచ్చేయం సీతామితి విచింతయ. నాయనా లక్ష్మణుడు, నేను చేతులెత్తేసా, నువ్వే నన్ను నడిపించాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, సీత ఏ ఉపాయం చేత మనకు దొరుకుతుందో చెప్పు అన్న. తం తథా పరితాపాత్తం లక్ష్మణో రామమబ్రవీత్ ఇమమేవ జనస్థానం త్వమ అన్వేషితుమర్హసి రాక్షసైర్బహుభిక్తేర్నం నానాద్రుమలతాయుతం. ఈ విధంగా మనస్తాపంతో బాధపడుతున్న రాముడితో లక్ష్మణుడు, ఈ జనస్థానంలో అనేక రాక్షసులు ఉన్నారు కదా, ఇది అనేకాలైన వృక్షాలతో లతలతో వ్యాప్తమై ఉంది కదా, ఇక్కడ ముందు వెతుకుదాం. హస్తి సంతేహ గిరిదుర్గాని నిర్ధరాకంధరాణి జ గుహాచ వివిధా ఘోర నానామృగగణాకులా ఆవాసా కిన్నరాణాంచ గంధర్వభవనాని చ. జనస్థానంలో పర్వత దుర్గాలు, లోయలు, రంధ్రాలు, భయంకరాలైనటువంటి మృగాల గణాల చేత వ్యాకులాయి అనేక విధాలైన గుహలు, కిన్నరుడు నివాసాలు, గంధర్వుల భవనాలు. యా తాని యుక్తో మయా సాధం త్వమన్యేషితుమర్హసి త్వద్విధా బుద్ధి సంపన్న మహాత్మానో నరర్షభ ఆపత్సన ప్రకంపంతే వాయువేగైరివాచలాః. నువ్వు నాతో కలిసి ప్రయత్నపూర్వకంగా ఆ స్థానాలని అన్వేషించు. నరశ్రేష్ఠ, బుద్ధి సంపన్నులైన నీ వంటి మహాత్ములు వాయువేగాన్ని పర్వతాలు ఎలా చెలిస్తాయో అలా ఆపదలో చెలించరు. ఇత్యుక్తస్తద్వనం గర్వం విచచార లక్ష్మణ శుద్ధ క్రుద్ధో రామ శఠం ఘోరం గంధాయ ధనిశిక్షురం. క్రుద్ధుడైన రాముడు లక్ష్మణుడి మాటలు విని ఆయనతో వాడు ధనస్సుపై భయంకరమైన అర్ధచంద్రాకృతి గల బాణం సంధించి వనమంతా వెదికాడు. ఎక్కడ ఎవరు దొరికితే వదిలేయటమే. తత పర్వతకూటాభం మహాభాగం దియోత్వం దదర్శ పతితం భూమో క్షతజార్ద్రం జటాయుషం. రాముడు మహాభాగ్యవంతుడు,
పక్షి శ్రేష్ఠుడు అయిన జటాయువుని చూశా. పర్వత శిఖరంలా ఉన్న అతడు రక్తంలో తడిసి నేల మీద పడి ఉండిపోయాడు. తం దృష్ట్వా గిరి శృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహి భక్షితానత్ర సంశయ. పర్వత శిఖరంలాగా ఉన్న అతన్ని చూస్తున్న రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఇతడు సీతను భక్షించి ఉంటాడ్రా, ఈ విషయంలో అనుమానం లేదు. గృద్ధ రూపమిదం రక్షో వ్యక్తం భవతి కానని భక్ష్యయిత్వా విశాలాక్షి మాస్తే సీతాం యథా సుఖం ఏనం వధిష్యే దీప్తాస్తైర్ఘోరైర్బాణైర్ అజిహ్మగైః. వీడు గద్ద రూపంలో అరణ్యంలో ఉంటున్నటువంటి సత్యం నిజమైంది. విశాల నేత్రాలు గల సీతను భక్షించి హాయిగా తేలుస్తూ కూర్చున్న ప్రకాశిస్తున్న అగ్ర భాగాలు గల భయంకరమైన వంకర లేకుండా ప్రయాణం చేసే బాణాలతో వీడిని సఫా చేస్తా. ఇత్యుక్త్వభ్యగృద్ధం సంధాయ ధనుషిక్షురం క్రుద్ధో రామ సముద్రాంతాంకంప ఎన్నివ మేదినీం. రాముడు ఈ విధంగా పలికి కోపించి ధనుస్సుపై అర్ధచంద్రాకార బాణం సంధి సముద్రం వరకు వ్యాపించి ఉన్న భూమిని కంపింపచేస్తున్నాడ అన్నట్టు ఆ గద్ద మీదికి శీఘ్రంగా వెళ్ళా. తం దీనం దీనయా వాచా సఫేనం రుధిరం సమన్ అభ్యభాషత పక్షి తు రామం దశరథాత్మజం. జటాయువు రక్తపు నురుగు కక్కుతూ దీనుడైన దశరథ కుమారుడైన రాముడితో దీనంగా మాట్లాడుతూ ఇలా, యామోషధి మివాయుష్మ నన్వేషసి మహాబలి సా దేవి మమ చ ప్రాణ రావణేనో భయం మృదం. ఆయుష్మంతా రామ, ఏదేని ఈ వనంలో ఓషధిని వెతికినట్టు వెతుకుతున్నా, ఏ దేవి కోసం ఓషధి కోసం వెతుకుతున్నట్టు ఈ దండకారణ్యంలో వెతుకుతున్నావో ఆ దేవి నా ప్రాణాలను రెండింటినీ కూడా రావణుడు హరించేశాడు. త్వయా విరహితాదేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మమాదుష్ట రావణేన బలీయసా. రామా, నీవు లక్ష్మణుడు దగ్గర లేని సమయ సీతను బలశాలి రావణుడు అపహరిస్తుండగా నేను చూశానయ్యా. సీతామభ్యపన్నోహం రావణశ్చరణీమయ విధ్వంసిత రథశ్చాత్ర పాతితో ధరణీతదే. నేను వెంటనే సీతను రక్షించటానికి రావణుడి రథాన్ని నశింపజేసి అతన్ని రథం నుండి నేల మీద పడేశా. ఏతదంజ ధనుర్భగ్నాం ఏతదంజ శరావరం అయమస్య తథో రామ భగ్నః సాంగ్రామికోమయ. రామ, ఇది నేను విరగొట్టిన అతడి ధనస్సు, ఇది కవచ్, ఇది నేను విరగొట్టిన వాడి రథం. అయంతు సారథిస్తస్య మత్పక్ష నిహితో యుధి పరిశ్రాంతశ్చ మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణ. సీతామాదాయ వైదేహి ముత్పుపాత విహాయసం రక్షసా నిఖతం సూర్యపూర్వం స న మాం హంతు త్వమర్హసి. వాడు యుద్ధంలో నేను రెక్కలతో చంపి పడేసిన రావణ సారథి. అక్కడ పడిన వాడు రావణుడు అలసి ఉన్న నా రెక్కలు ఖడ్గం చేత చేరి సీతను తీసుకొని ఆకాశ మార్గంలో ఎగిరిపోయి ముందే రాక్షసుడి చేత చంపబడిన నన్ను నువ్వు మళ్ళా చంపకయ్యా అన్నారు. రామస్పశ్యతు విజ్ఞాయ బాష్పూర్ణముఖస్తదా
ద్విగుణీకృత తాపార్థః సీతాసక్తాం ప్రియానధాం. రాముడు జటాయువు నుండి సీతకు సంబంధించిన ప్రియమైన వార్త విని కన్నీళ్లతో నిండిన ముఖం కలవాడు రెట్టింపు చేయబడిన తాపం చేతి పీడితుడు అయ్యా. గుధ్రరాజం పరిచ్ఛజ్య మహద్ధను నివపాతావజో భూమౌ రురోధ సహ లక్ష్మణ. రాముడి చేతిలో ఉన్న మహాధనస్సు కింద పడి జటాయువును కౌగలించు దుఃఖ వివసుడై నేలపై పడిపోయాడు. రామలక్ష్మణుడిద్దరూ ఏడు ఏకాయనే దుర్గే నిశ్వసంతం కథంజన సమీక్ష దుఃఖితరు రామ సౌమిత్రిమబ్రవీత్. నడవటానికి కష్టమైన కాలిబాట ఒంటరిగా పడి ఉండి అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్న జటాయు పక్షిని చూసి రాముడు ఇంకా అధికమైన దుఃఖంతో లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఏకాయనే కృచ్ఛ్నే అనే పాఠం యుక్తం. కృచ్ఛ్నే అంటే కష్టమైన, ఏకాయనే శ్వాస పైకి మాత్రమే ప్రసరించే స్థితిలో అనర్థం. ఎగ ఊపిరితో అతి కష్టంగా శ్వాస పీల్చుకుంటున్నాడు అని భావం. రాజ్యం భ్రష్టం వనే వాస సీతా నష్టా పితామృత. ఈదృశీయం మహాలక్ష్మి నిర్దహేద విపావకం. రాజ్యం పోయింది, అరణ్యంలో నివాసం ఉండాల్సి వచ్చింది. సీతదే తండ్రి మరణించాడు, ఈ జటాయువు చంపబడ్డాడు. ఈ నా దౌర్భాగ్యానికి అగ్ని కూడా కాల్చేయబడింది. సంపూర్ణమవిపేచేదద్య ప్రవివేశం మహోదరిం సోపి నూనం మమాలక్ష్మ్యా విశుష్వేత్సరితాం పతి. నేను ఇంత పెద్ద వ్యసనాల వలలో చిక్కొని నా జంగమ స్థావరాత్మక ప్రపంచం నాకంటే ఎక్కువ దౌర్భాగ్యవంతుడెవడు ఉండి ఉండడు. అయం పితృవయస్సో మే బుద్ధరాజో జరాన్నిరిత సేతే వినిహతో భూమౌ. మమ భాగ్య విపర్యయాత్. నా దౌర్భాగ్యం వల్లనే నా తండ్రి గారి మిత్రుడైన వృద్ధుడైన ఈ జటాయు కూడా చంపబడి పాపం నేల మీద దొర్లుతున్నాడు రక్తపు మడుగులు. ఇచ్చేవ ముక్తా బహుశో రాఘవ సలక్ష్మణ జటాయుషంచ పస్పర్శ పితృస్నేహం విదర్శయన్. రాముడు అలా అనేక విధాలుగా విలపించాడు. రామలక్ష్మణుడు తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ చూపిస్తూ జటాయు శరీరాన్ని తడివే. నికృత్తపక్షం రుధిరావసిక్తం సగృధ్రరాజం పరిరభ్య రామ క్వమైథిలీ ప్రాణసమామమేతి విముచ్య వాచం నిపపాత భూమౌ. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్య వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే షష్ఠితమ సర్గః. రాముడు రెక్కలు తెగగొట్టబడట చేత రక్తంలో పూయబడి ఉన్న జటాయువును కౌగలించుకొని నా ప్రియ ప్రాణ సమురాలైన సీత ఎక్కడ ఉంది అని మాత్రం అని నేల మీద ఈయన కూడా పడిపోయాడు. ఇది 67వ సర్గ 68 అష్టషష్ఠితమ సర్గ. రామ ప్రేక్షతు సంవృద్ధం భువి రౌద్రేణ పాదిదం సౌమిత్రం మిత్ర సంపన్నం ఇదం వచనమబ్రవీ. సూర్యుడైన రావణుడు నేల మీద పడగొట్టిన జటాయువును చూసి రాముడు మంచి మిత్ర సంపద గల సౌమిత్రుతో ఇలా అన్నాడు. మయా మమాయం నూన సమర్థేజు యతమానో విహంగమ
రాక్షసీన హత సంఖ్యే ప్రాణాంశ్చక్షతి దుశ్చజాన్. జటాయువు నాకు సహాయం చెయ్యటానికి ప్రయత్నం చేయి. యుద్ధంలో రాక్షసుడి చేత చంపబడ్డాడు, కొట్టబడ్డాడు. ఈ విధంగా ఎవ్వరు విడవటానికి ఇష్టపడని ప్రాణాలు విడవటానికి సిద్ధంగా ఉన్నాడు పాపం. అతి భిన్న శరీరేస్మిన్ ప్రాణో లక్ష్మణ విద్యతి తదాయిశ్వరహీనోయం విక్లభ సముదీక్షతే. ఇతడి శరీరంలో ప్రాణం చాలా దుర్బలంగా కొట్టుకుంటోందిరా. అంచేత ఇతడు కంఠస్వరం తగ్గిపోయి వ్యాకులంగా కనపడు. జటాయో యది శక్నోషి వాక్యం వ్యావహరితుం పుల సీతామాఖ్యాహి భద్రంతే పదమాఖ్యాహి చాత్మనః. జటాయు మరొకసారి మాట్లాడగలిగితే, సీత విషయం నీ వల్ల తెలుసుకోగలుగుతాను, నీకు మంగళం అవుతుంది, 4 ముక్కలు చెప్పయ్యా అన్న. కిం నిమిత్తో హరత్సీతాం రావణస్తస్య కిమ్మయ అపరాద్ధం తు యం దృష్ట్వా రావణేన హృతా ప్రియా. రావణుడు ఏ కారణం చేత చంద్ర సమానమైన మనోహరమైన మా ఆవిడ సీత నేను లేని సమయంలో ఎలాంటికి తీసుకెళ్ళాడు, ఎందుకు తీసుకెళ్ళాడు, అసలు కారణమే. కథం వీర్య కథం రూప కిం కర్మ సచ రాక్షస నచ రాక్షస క్వచాస్య భవనం తాద బ్రూహి మే పరిపృచ్ఛతాః. రాక్షసుడి పరాక్రమం ఎలాంటి, అతని రూపం ఎలాంటి, అతడు ఎలాంటి పనులు చేస్తాడు, అతని నివాసమే. తండ్రి ప్రశ్నిస్తున్న నాకు సమాధానం చెప్పండి అన్నాడు. తముద్వేష్ఖ్యాదీనాత్మ విరపంతమనంతరం వాచాదిందనయ నయ వాచాతి సన్వయ రామం జటాయు హృదమబ్రవీత్. దీనమైన మనస్సు గల జటాయువు విలపిస్తున్న రాముడి వైపు కళ్ళెత్తి చూసి చాలా క్షీణ స్వరంతో నెమ్మదిగా ఇలా, హృతాసా రాక్షసేంద్రేణ రావణేన విగాయస హా మాయామాస్తాయ విపులాం వాత దుర్దిన సంకులాం. రాక్షసరాజైన రావణుడు మాయ చేత అధికమై గాలి ప్రేమాస్పదంగా సృష్టి ఆకాశ మార్గంలో సీతను అపహరించుకెళ్ళాడు. అబ్బాయి పరిశ్రాంతస్య మే తాత పక్షౌ చిత్వా స రాక్షస సీతామాదాయ వైదేహి ప్రయాతో దక్షిణాం దిశం. తండ్రి రామ, ఆ రాక్షసుడు నేను అలసిపోయి ఉన్న నా రెక్కలు ఛేది విదేహరాజపుత్రిక అయిన సీతను తీసుకొని దక్షిణ దిశ వైపు వెళ్ళి, ఉపరుజ్యంతి మే ప్రాణ దృష్టి భ్రమతి రాఘవ పశ్యామి వృక్షాం సౌవర్ణాన్ అనుశీల కృతమూర్ధజాన్. రావణుడు సీతను ఏ ముహూర్తంలో అపహరించాడో ఆ ముహూర్తానికి వింద అనే ముహూర్తం దాని పేరు. ఆ ముహూర్తంలో పోయిన ధనంగా త్వరలోనే యజమానికి చేరుతుందట శాస్త్రం చెప్తా. కనుక ఆ విషయంలో రాక్షసుడికి తెలియదు. కనుక విందా ముహూర్తంలో ఏదైనా పోతే మళ్ళా దొరుకుతుంది. తత్ప్రియాం జానకీం కృత్వా రావణో రాక్షసేశ్వర వృషవద్ భడిసం గుర్య క్షిప్రమేవ వినశ్యతి. కనుక నీ ప్రియురాలైన జానకిని హరించిన రాక్షసరాజు రావణుడు గాలం బింగిన చేపలాగా త్వరలో వాడే చేస్తాడు. నచ త్వయా వృధా వ్యధా కార్య జార్యకశ్చ మతాంపది వైదేహ్యా సంభ్రంశ్యతే శిప్రం హత్వా త్వం రాక్షసం రణే.
నువ్వు సీతను గురించి దుఃఖించక్కర్లేదు. శీఘ్రంగా యుద్ధంలో రాక్షసుణ్ణి సీతతో క్రీడించగల. అసమ్మూఢస్య గృద్ధస్య రామం ప్రత్యనుభాషత అశ్యాచుస్రావరుధిరం మ్రియమాణస్య సౌమిషం. ఇంకా తెలివి తప్పని జటాయువు రాముడితో ఇలా అంటుండగా అతనికి మరణం ఆసన్నమవటం చేత ముఖం నుండి మాంసంతో కూడిన రక్తం బయటకు వచ్చేసి, పుత్రో విశ్రవసః సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః. రాక్షసుడు విశ్వర వసుని కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి సోదరుడు అని చెప్పి జటాయు దుర్లభాలైన ప్రాణాలు వదిలేశాడు. బ్రూహీతి రామస్య బ్రువాణస్య కృతాంజలి త్యక్త్వా శరీరం వృద్ధస్య జగ్మహు ప్రాణావిహాయసన్. ఆ రాముడు దోషిని బట్టి ఇంకా చెప్పు అని అనుతుంటేనే జటాయు ప్రాణాలు శరీరాన్ని విడిచి ఆకాశంలోకి ఎగిరిపోయి స నిక్షిప్య శిరోభూమౌ అసాధ్య చరణౌ తదా విపక్షస శరీరం స్వం పపాత ధరణీతలే. అప్పుడు ఆ జటాయువు శిరస్సు నేల మీద పడి పాదాలు శరీరాన్ని నేల మీద జార విడిచి ఒరిగిపోయి తం గృధ్వం ప్రేక్షతామ్రాక్షం గతా సుమచలోపమం రామః సుబాహుర్ దుఃఖై దీనః సౌమిత్రిమబ్రవీత్. అనేక దుఃఖాలు ఒక్కసారిగా వచ్చి పడటం చేతి దీనుడైన రాముడు ఎర్రని కళ్ళు గల పర్వతం వంటి దేహం గల మరణించిన ఆ జటాయువును చూసి ఇలా అన్నాడు, బహూని రక్షసాం వాసి వర్షాని వనతాసుఖం అనేన దండకారణ్యే విశీర్ణమిహ పక్షిణ. రాక్షసులకు నివాసమైన దండకారణ్య సుఖంగా ఉంటున్న ఈ జటాయు నా కోసం మరణించాడు. అనేక వార్షికో ఎస్తు చిరకాల సముత్థిత సోయమజ్జహతక్కాశాతే సీతేతే కాలోహి దురతిక్రమ. ఇది కూడా లోకంలో మంచి సామెత. అంటే కాలాన్ని ఎవడు ఎదిరించలేడు. అతి దీర్ఘాయుర్దాయం ఏ జటాయువు చాలా కార్యవ్యగ్రుడై ఉండేవాడు, అలాంటి వాడు చంపబడి ఇక్కడ పడి ఉన్నాడు. కాలంలో కాలాన్ని ఎవడు దాటలేడు కదా. పశ్య లక్ష్మణ గృధ్రోయంబుపహారీ హతశ్చమి సీతామభ్యపన్నో వై రావణేయ బలీయస. లక్ష్మణ, నాకు ఉపకారం చెయ్యాలని కోరికతో సీతను రక్షించటానికై వెళ్ళిన ఈ జటాయు అధిక బలశాలి అయిన రావణుడి చేత చంపబడ్డాడురా. గృధ్ర రాజ్యం పరిత్యజ్య పితృపైతామహం మహత్ మమ హేతోరయం ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః. పక్షిరాజా, తండ్రి తాతల నుండి వస్తున్న గొప్ప గృధ్ర రాజ్యాన్ని విడిచిపెట్టి నా కోసం ప్రాణాలు వదిలిపెట్టావా నాయన? సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణ శూలాః శరణ్యాః సౌమిత్రే తిర్యజ్ఞోని అగతేష్వపి. లక్ష్మణాసూరుడు శరణాగత రక్షకు, ధర్మాన్ని ఆచరించేవాడు అయిన సత్పురుషులంతా ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటారు. తిరియ జంతువులలో కూడా పశుపక్షాలు. సీతాహరణజం దుఃఖం
నమే సౌమ్య తథాగతం యథా వినాశే గృద్ధస్య మత్కృతే చ పరంతప. శత్రు సంహారకుడవైన రాలక్ష్మణ, ఈ జటాయు మరణించముటం, అందులో నా కోసం మరణించటం నాకెంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం సీతాహరణం వల్ల కూడా కలగదు. రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశ పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పదగేశ్వర. శ్రీమంతుడు గొప్ప కీర్తి గలవాడే దశరథ మహారాజు నాకు ఎలా పూజ్యుడు, గౌరవింపదగినవాడు. ఈ పక్షిరాజు జటాయువు కూడా అలాంటి పూజ్యుడు, మాన్యుడు. సౌమిత్రీకర కాష్టాని నిర్మధిష్యామి పావకం వృద్ధరాజం దిదక్ష్యామి మత్కృతే నిధనం గతం. లక్ష్మణ, కట్టెల్లీసుర, అగ్ని మధించి నా కోసం ప్రాణాలు విడిచి జటాయువును దహ సంస్కారం చెయ్యాలనుకుంటున్నా. నాథం పదకలోకస్య సీతామారోప్య రాఘవ ఇమం ద్రక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షసా. రఘువంశంలో జన్మించిన లక్ష్మణ క్రూరుడైన రాక్షసుడి చేత చంపబడి పక్షిరాజే ఈ జటాయు చితిపై ఎక్కి దహన సంస్కారం చేస్తా. యా గతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చయా గతి అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయా త్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్. వృద్ధరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజా. గొప్ప బలం గల వృద్ధరాజా జటాయు సర్వదా యుద్ధాలు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఏ సద్గతి కలుగుతుంది, ఆహితాగ్నులు ఏ సుగతి కలుగుతుంది. సన్యాసులకు లేక యుద్ధంలో వెన్ను చూపని వాళ్ళకి ఏ గతి లభిస్తుంది. భూదానం చేసేవాళ్ళు ఏ గతి లభిస్తుంది. ఆ గతిని నువ్వు పొందాలి, పొందుగాక. నేను అనుజ్ఞ ఇస్తూ నా చేత సంస్కరింపబడిన నువ్వు అత్యుత్తమమైన లోకానికి వెళతావు. ఏవ ముక్తాచితాం ప్రాప్తిప్తాం ఆరోప్య పదగేశ్వరం దదాగ రామో ధర్మాత్మ స్వబంధుమివ దుఃఖితగా. ధర్మాత్ముడైన రాముడు ఇలా పలుకు జటాయువుని చితిపై ఎక్కి చాలా దుఃఖిస్తూ తన బంధువులకు దహనం చేసినట్టుగా దహన సంస్కారాలు చేశారు. రామోధ సహ సౌమిత్రి వనం గత్వా సవీర్య స్థూలాన్ గత్వా మహారోహి అనుత స్థార తం ద్విజం. పరక్రమవంతుడైన రాముడు లక్ష్మణ సమేతుడై అడవిలోకి వెళ్ళి లావుగా ఉన్న పెద్ద రోహి మృగాలను చంపి జటాయువుకు పిండ ప్రదానం చెయ్యటానికి దర్భలు కూడా పరిచి రోహి మాంసాన్ని చోత్కృత్య పేశీకృత్య మహాయశా శకునాయ దదౌ రామో రమ్యే హరిత దళాద్వరీ. మహాబలశాలి అయిన యశస్శాలి రాముడు లోహి మాంసాన్ని, రోహి అనే జంతువులు మాంసాన్ని చేసి ముద్ద చేసి రమ్యమైన పచ్చని పచ్చిక బీడులో జటాయువు కొరకు పిండాలు అక్కడ సమర్పించాడు. ఇచ్చాడంటే సమర్పించాడు. యత్తత్ ప్రేతస్య మత్స్యస్య కథయంతి ద్విజాయత తత్సర్గమగమనం రస్య వ్యత్యయం రామో జజాపహ. ఏ మంత్రం మరణించిన మానవుని స్వర్గాన్ని పంపుతుందని బ్రాహ్మణులు పఠిస్తారు. అలాంటి పితృదేవతలకు సంబంధించి మంత్రాన్ని రాముడు జటాయువు కోసం
పఠించాడు లేక జపించ. తతో గోదావరీం గత్వా నదీం పరపర నరపరాత్మయౌ ఉదకం చక్రతుస్తస్మై వృద్ధరాజాయ తావుభౌ. తర్వాత కుమారులిద్దరు గోదావరి నదికి వెళ్ళి జటాయువుకు ఉదక తర్పణాలు చేశారు. శాస్త్రదృష్టేన విధిన జలే గృధ్రాయ రాఘవు స్నాత్మాతౌ వృద్ధరాజాయ ఉదకం చక్రతుస్తదా. రామలక్ష్మణుడప్పుడు జటాయువును ఉద్దేశి శాస్త్రోక్త ప్రకారం నదిలో స్నానం చేసి జలతర్పణాలిచ్చారు. సగుధ్రరాజకృతనాంజస్కరం సుదుష్కరం కర్మ రణే నిపాతిత మహర్షి కల్పేన చ సంస్కృతస్తదా జగామ పుణ్యం గతిమాత్మన శుభాం. చేయటానికి చాలా కష్టమై కీర్తికరమైన పని చేసి యుద్ధంలో ప్రాణాలు విడిచి జటాయు మహర్షి వంటి ఆ రాముడు జటాయు మహర్షి వంటి రాముడు సంస్కరించడం చే పుణ్యం మంగళప్రదం అయిన ఉత్తమ గతిని పొంది కుతోదకౌ తాపసి పక్షి సత్తమే స్థిరాంచ బుద్ధిం ప్రణిధాయ జగమధు ప్రవేశసీతాధిగమే తతో మనోబలం సురేంద్రామివ విష్ణువాసనౌ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే అష్టషష్టితమ సర్గః. రామలక్ష్మణుడు జటాయు జలతర్పణాలు చేసి అతని మాటపై దృఢమైన నమ్మకంతో సీతను వెదకాల నిర్ణయించుకొని దేవతల ప్రభువై విష్ణువు ఇంద్రుడు ఎలా వెళ్ళారో అడవికి అలా వెళ్ళారు. ఇది 68వ సర్గ సమాప్తం. రేపు 69వ సర్గ.